Hi everyone, this is Dr. Kavita, గైనకాలజిస్ట్, కీర్తన హాస్పిటల్, విశాఖపట్నం. ప్రెగ్నెన్సీకి మధ్యలో చాలా ఇయర్స్ పాటు గ్యాప్ కావాలి అంటే చాలామంది ఫాలో అయ్యే సింపుల్, సేఫ్ అండ్ రిలయబుల్ మెథడ్ ఏంటి అంటే కాపర్టీ ఇన్సెషన్. సో ఈరోజు ఒక పేషెంట్ కాపర్టీ ఇన్సెట్ చేసుకుని 6 మంత్స్ అయింది. కాకపోతే లాస్ట్ 2 మంత్స్ నుంచి మధ్యలో బ్లీడింగ్ అవుతుందన్న కంప్లైంట్తో వచ్చారు. సో ఆవిడకి స్కాన్ చేస్తే ఈ విధంగా ఉంది. సో ఇది పేషెంట్ యొక్క గర్భసంచి అనమాట. ఈ కిందని ఈ భాగం ఇదంతా కూడా సర్విక్స్ అది. సర్విక్స్ లోపల మనకి ఇలా వైట్‌గా కనిపిస్తుంది గదా! అది కాపర్టీ అనమాట. జనరల్‌గా ఈ వైట్ లైన్ అనేది ఈ పై భాగంలో ఉండాలి. అంటే గర్భసంచి లోపల ఉండాలి. సో అది గర్భసంచిలో కాకుండా కిందకి జరిగిపోవటం వలన సర్విక్స్‌లో ఉంది. సో ఇలా ఉన్నప్పుడే మనం దాన్ని మిస్‌ప్లేస్డ్ కాపర్టీ అంటాం. జనరల్‌గా ఏంటంటే పీరియడ్స్ వచ్చిన తర్వాత గర్భసంచి అనేది ఇలా కాంట్రాక్ట్ అవుతుంది కదా! సో ఆ టైంలో ఇలా పొజిషన్ అనేది చేంజ్ అయిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఈ విధంగా కాపర్టీ అనేది కొన్నిసార్లు మనం గర్భసంచిలో పెట్టినా కూడా పీరియడ్స్ వచ్చిన తర్వాత దాని పొజిషన్ అనేది మిస్‌ప్లేస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాగా ఒక 1000 మంది పేషెంట్స్‌లో ఒకళ్ళకో ఇద్దరికో జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్ అనేది ఉందా లేదా అనేది తెలుసుకోవడం కోసమని తప్పనిసరిగా కాపర్టీ పెట్టిన తర్వాత 6 వారాలకు ఒకసారి, అలాగే 6 నెలలు లేదా సంవత్సరానికి ఒకసారి మీరు ఎన్ని ఇయర్స్ అయితే కాపర్టీ ఉంచుకోవాలనుకుంటారో అప్పటి వరకు చెకప్ అనేవి చేయించుకోమని చెప్తూ ఉంటాం. సో ఈ పేషెంట్ చేసిన మిస్టేక్ ఏంటంటే లూప్ పెట్టించుకున్న తర్వాత ఒక్కసారి కూడా తను చెకప్‌కి వెళ్ళలేదు. సో ఆ లూప్ జరిగిపోయిన తర్వాత బ్లీడింగ్ అనేది కనపడటంతోటి ఇప్పుడు కన్సల్టేషన్‌కి వచ్చారు. సో లక్కీగా తిను ఈ మధ్యలో కన్సీవ్ అవ్వలేదు కాబట్టి సరిపోయింది. లేకపోతే కాపర్టీ గనక మిస్‌ప్లేస్ అయిపోతే మీకు అన్‌వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ వచ్చే రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మీరు కాపర్టీ అనేది పెట్టించుకున్న తర్వాత తప్పనిసరిగా 6 వారాలకు ఒకసారి, అలాగే 6 నెలల నుండి సంవత్సరానికి ఒకసారి మీరు లూప్ అనేది పొజిషన్‌లో ఉందా లేదా అనేది మీ గైనకాలజిస్ట్‌ని కన్సల్ట్ చేసి చెక్ చేయించుకోవాలి. I hope this information is useful to you. Share this information with your family and friends. Thank you.